తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గతంలో ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ 2 పనులు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. 2007 ఉద్యమం నుంచి ఉద్భవించిన తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోను సోషల్ మీడియా, వాట్సాప్ డీపీలో పెట్టుకోవాలన్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్న చోట కాంగ్రెస్ చేసిన అపచారానికి గాను పాలాభిషేకాలు చేద్దామని పిలుపునిచ్చారు. అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దామని, జరిగిన తప్పుకు క్షమాపణలు అడుగుదామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానించిందని, వారికి చరిత్ర తెలియదని విమర్శించారు కేటీఆర్. వారిని క్షమించమని, తెలంగాణ తల్లిని కోరుకుందామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఆ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని, గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఉద్యమ సమయం నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను కూడా బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్న ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం పరిశీలిస్తే ఇది 2007లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత ఇలాంటి రూపునిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ చెబుతుంది. చేతిలో జొన్న, మక్క కంకిలతో పాటు మరో చేతిలో బతుకమ్మ చిత్రాన్ని, అంటే బతుకమ్మను ఏర్పాటు చేశారు. అదేవిధంగా తెలంగాణ తల్లి ఒంటి నిండా కూడా నగలు ఉండి కిరీటం ధరింపజేసి అందంగా ముస్తాబు చేస్తూ ఈ విగ్రహాన్ని బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ అన్ని ఉద్యమ సంఘాలతో పాటు మిగతా అన్ని వర్గాలను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న కొత్త విగ్రహాన్ని కూడా, కొత్త విగ్రహానికి రూపు కల్పించి కొత్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరింపజేశారు. నిన్నటికి దీనికి పోలిస్తే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహానికి దీనికి పోల్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ విగ్రహంలో బతుకమ్మ లేదు, జొన్న కంకి, మక్క కంకి ఉన్న, అంటే కుడి చేతిలో అభయహస్తం హస్తం మాత్రమే ఉంది. అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుని చూపిస్తుందని బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది. తెలంగాణలో మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ లాంటి పండుగను, బతుకమ్మను వివరించేందుకు తాము బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో ఉంచితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బతుకమ్మను తొలగించి తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా వ్యవహరించిందని బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపును కూడా ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాల దగ్గర అన్ని చోట్ల, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృత అభిషేకం చేసిన తర్వాత ఇక్కడే కొద్దిసేపు దీక్ష చేపట్టనున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.